సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తక్షణం అతన్ని విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని 50,000 రూపాయల పూచీకత్తు తీసుకొని తక్షణం అల్లు అర్జున్ విడుదల చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు కూడా హైకోర్టు ప్రకటించింది. అంటే లిమిటెడ్గా మధ్యంతర బెయిల్. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసుకోవాలని కూడా అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టు సూచించింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ ఇప్పటికే చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో బెయిల్ పత్రాలన్నీ సమర్పిస్తే 6:30 లోపు ఆయన విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే మధ్యంతర బెయిల్ను ఇస్తున్న సమయంలో హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని వ్యాఖ్యానించింది. రేవతి కుటుంబంపై తమకు సానుభూతి ఉందని, అయితే అంత మాత్రాన అక్కడ జరిగిన ఘటనకు నేరానికి ఒక్కరిని మాత్రమే బాధ్యుల్ని చేయలేం, అల్లు అర్జున్ పైనే దాన్ని రుద్దలేమని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కి వర్తించవని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. యాక్టర్ అయినప్పటికీ ఒక సామాన్యుడికి వర్తించే మినహాయింపులు అల్లు అర్జున్కి కూడా వర్తిస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులు ఈయనకు వర్తించకూడదు అనడం సరికాదు అని కూడా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. సో ఉదయం నుంచి పెద్ద హైడ్రామా నడిచింది. ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. నేరుగా ఆయన ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా అక్కడ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్ కూడా కారణమంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో వెంటనే లాయర్లు రంగంలోనికి దిగారు. నాంపల్లి కోర్టు అయితే తొలుత 14 రోజుల రిమాండ్ అయితే విధించేసింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వైసీపీ ఎంపీ సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరఫున వాదనలు వినిపించారు. ఆ రోజు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారన్న విషయం పోలీసులకు తెలుసు. కానీ సరైన సంఖ్యలో పోలీసులు లేకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది. పైగా అక్కడున్న కొద్దిమంది పోలీసులు కూడా అల్లు అర్జున్ని చూస్తూ ఉండిపోయారంటూ కూడా ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు సూచించారు. ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడానికి వీలు లేదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కూడా నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు అక్కడ జరిగిన ఘటన దురదృష్టకరమే, రేవతి కుటుంబం పట్ల సానుభూతి ఉంది, కానీ అక్కడ జరిగిన ఘటనని ఒక్కరిపైన రుద్దలేమంటూ వ్యాఖ్యానిస్తూ మధ్యంతర బెయిల్ని అయితే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. అయితే క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్ను ఇవ్వడాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాది అయితే చాలా తీవ్రంగానే వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. ఇక రెగ్యులర్ కోర్టుకు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బెయిల్కి సంబంధించిన పత్రాలన్నీ కోర్టుకు జైలుకు చేరితే జైలు సూపరింటెండెంట్గా అందజేస్తే పూచీకత్తు ఆయన్ని విడుదల చేసే అవకాశం ఉంటుంది. అది ఎప్పటిలోగా ఆ ప్రక్రియ పూర్తవుతుందన్నదే ఇప్పుడు చూడాలి. అల్లు అర్జున్కి అయితే మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది.